డీటెయిల్స్ చూస్తే సింగరేణిలో కొనసాగుతున్న సమ్మె కొనసాగుతోంది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్తో జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు సమ్మె చేస్తున్నారు. కార్మికుల సమ్మెతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు యాజమాన్యం కసరత్తు చేసినా ఫలితం లేకపోవడంతో కరీంనగర్, భూపాలపల్లి, మంచిర్యాల ఓపెన్ కాస్టులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణిలో కొనసాగుతున్న సమ్మె, సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్తో జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు సమ్మె చేస్తున్నారు. కార్మికుల సమ్మెతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు యాజమాన్యం కసరత్తు చేసినా ఫలితం లేకపోవడంతో కరీంనగర్, భూపాలపల్లి, మంచిర్యాల ఓపెన్ కాస్టులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. లయ డిపెండెంట్ ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైంది. తప్పుడు అఫిడవిట్లతో నిర్ణయం తీసుకోవడం వల్లనే ఇటు హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగిందని చెప్పేసి జాతీయ సంఘాలు 5 ప్రధానంగా జాతీయ సంఘాలు సమ్మె తలపెట్టడం జరిగింది. ఈ క్రమంలో కోల్డ్ ఏరియాలో సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి 34 అండర్ గ్రౌండ్ మైన్స్, 17 వరకు ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ మైన్స్ లలో బొగ్గు ఉత్పత్తి దాదాపుగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే 60 నుంచి 70% మంది ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. ఏదైతే జాతీయ గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితికి అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్మికులు మాత్రం కొంత మేరకు విధులకు హాజరైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో తీవ్రమైనటువంటి అంతరాయం వచ్చింది. సింగరేణి సంస్థకి నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం ఉందనేటువంటి ఇటు యాజమాన్యము, ఇటు అధికార పార్టీకి చెందిన వాళ్ళు, సింగరేణికి సంబంధించినటువంటి మేనేజర్స్ కూడా కార్మికులకు నచ్చజేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో బలవంతంగా విధులకు హాజరయ్యడానికి ప్రలోభాలకు గురి చేస్తున్నారు అనే ఆరోపణలు జాతీయ సంఘాలు చేస్తున్నాయి. అయితే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మాత్రం ఇది జాతీయ సంఘాలు కేవలం కుట్రపూరితంగా మాత్రమే ఈ సమ్మె చేస్తున్నాయి. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. తమకి హామీ ఇచ్చారు. నిబంధనల్లో మార్పు తీసుకొచ్చైనా కానీ డిపెండెంట్ ఉద్యోగాలు మేము కల్పించడంలో త్వరలోనే సఫలీకృతం అనేటువంటి ధీమాను ఈ కెంగర్ల మల్లయ్య కావచ్చు, ఇంకా ఇతర నాయకులు వ్యక్తం చేస్తున్నారు. లయ ఈ క్రమంలో ఏది ఏమైనప్పటికీ కూడా సింగరేణి వ్యాప్తంగా పోలీస్ బందోబస్తు, పోలీస్ టికెటింగ్ నేపథ్యంలోనే
అంత వెలవెలబోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుందిలే. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. రెండవ రోజు సమ్మెకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సింగరేణి కార్మికుల సమ్మె ఈ రోజు రెండో రోజు పేర్కొంది. ముఖ్యంగా పాత ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని అన్ని సింగరేణికి సంబంధించిన సుమారుగా 30,000 మంది వరకు కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. అదేవిధంగా వారసత్వ ఉద్యోగాల కల్పనతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి గతంలో అనేక మార్లు ఆందోళన కార్యక్రమాలు చేసిన కార్మికులు నిన్న గుర్తింపు సంఘాల పిలుపు మేరకు నిన్న రోజు నుంచి సమ్మెకు దిగారు. అయితే దీనికి 15 సంఘాలు రేసినటువంటి 15 సంఘాలు కూడా దీనికి మద్దతు తెలుపుతున్నాయి. ఎక్కడికక్కడ అంటే పోలీసులు కూడా ప్రహార కాస్తున్నారు. ముఖ్యంగా ఆందోళన జరిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మోటార్ బైక్ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిన్నతో చేపట్టిన కార్మికులు ఈ రోజు కూడా ఆందోళన కొనసాగే అవకాశం ఉంది. మరి కార్మికుల సమ్మెను ఎన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉంది? అంటే వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్లు పలు రకాల హామీలు ఇచ్చాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్ గతంలో ఉద్యమ సమయంలో కూడా సింగరేణి కార్మికులకు వెన్నుదన్నుగా ఉంటామని, అదేవిధంగా వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, ఓపెన్ కాస్ట్లకు తాము పూర్తిగా వ్యతిరేకమని గతంలో చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఇవేమీ జరగట్లేదు కాబట్టి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి, ఓపెన్ కాస్ట్లను పర్మిషన్ నిలిపివేయాలి, అదేవిధంగా ప్రైవేటీకరణ దిశగా సింగరేణిని ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తున్న ప్రక్రియను కూడా అడ్డుకొని తీరుతామని చెప్పి కార్మికులు పేర్కొంటున్న పరిస్థితి. ఈ రోజు అన్ని బొగ్గు గనులు అంటే ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని శ్రీరాంపూర్, డోర్లీ కొన్ని ఓపెన్ కాస్ట్ల వద్ద మాత్రమే బొగ్గు ఉత్పత్తి తాత్కాలికంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే సుమారుగా 4 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని సుమారు 65,000 మంది రెగ్యులర్ కార్మికులు, 30,000 మంది వరకు కాంట్రాక్ట్ కార్మికులు ఈ ఆందోళన కొనసాగిస్తున్నారు. మరి శ్రీనివాస్, చెప్పండి, కార్మికులు చేపట్టిన సమ్మెపై సింగరేణి యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే ముఖ్యంగా చూసుకుంటే సింగరేణి యాజమాన్యానికి సంబంధించి ఒకరోజు సమ్మె చేస్తే ఒకరోజు వేతనం కూడా చెల్లించే పరిస్థితి ఉండదని చెప్పి సింగరేణి యాజమాన్యం పేర్కొంటున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అంటే సింగరేణి సమ్మె కారణంగా ప్రస్తుతం ప్రతిరోజు కూడా 40 కోట్ల మేరకు ఉత్పత్తి నిలిచిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం మాత్రం బొగ్గు ఉత్పత్తి ఎట్లాగైనా చేపట్టాలని చెప్పి తాత్కాలికంగా అంటే కొన్ని ఓపెన్ కాస్ట్ల వద్ద మాత్రమే బొగ్గును తీస్తున్న పరిస్థితి ఉంది. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితి లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వచ్చేసే దిశగా సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది. మొత్తంగా చూసుకుంటే అన్ని ప్రాంతాల్లోని సింగరేణి గనుల వద్ద కార్మికుల ఆందోళన మాత్రం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.